హాయ్ అండి. వెల్కమ్ టు నీలు ఓల్గాస్. ఈరోజు ప్రతి ఒక్కరు నన్ను టిప్ అడుగుతున్నారండి హెయిర్‌కి. హెయిర్‌కి సంబంధించింది టిప్ అడుగుతున్నారు. సో, మీ హెయిర్ లాంగ్‌గా, షైన్‌గా ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ నేను కొన్ని టిప్స్ చెప్తానండి. అవి ఫస్ట్ ఇవి ఫాలో అవ్వండి. ఇవి ఫాలో అవుతే కొంచెం హెయిర్ డ్రైనెస్ అండ్ హెల్తీనెస్ కోసం ఈ చిన్న టిప్స్ వాడండి. కంపల్సరీ ఒక 5 టిప్స్ చెప్తాను. రెగ్యులర్‌గా ఈ 5 టిప్స్ ఫాలో అవ్వండి మెయిన్‌గా. ఏంటి అంటే మీరు అవి ఇవి ఏమొద్దు. ఈ 5 టిప్స్ ఒక్క 5 టిప్స్ చెప్తాను. ఆ 5 టిప్స్ మీరు రెగ్యులర్‌గా అంటే మీకు నేను చెప్తాను ఏ టైంలో ఏవి అనేసి. ఫస్ట్ వన్ పారాషూట్ కొబ్బరి నూనె కానీ, గానుగ నూనె కానీ, అంటే మరాడిచ్చి తెచ్చుకుంటారు గదా! ఏవైనా కొబ్బరి నూనెకి సంబంధించింది ఏదైనా సరే. కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ తీసుకొని మీరు హెడ్ బాత్ కంపల్సరీ ఫస్ట్ టిప్ ఏంటి అంటే హెడ్ బాత్ కంపల్సరీ వీక్లీ ట్వైస్ చేయండి. కంపల్సరీ వీక్లీ ట్వైస్. మీరు కంపల్సరీ పెట్టుకోండి అది మాత్రం. ఫస్ట్ ఏంటంటే 2 సార్లు. హ్మ్. అంటే ఒక వారంలో 2 టైమ్స్ హెడ్ బాత్ కంపల్సరీ పెట్టుకోండి. అండ్ సెకండ్ టిప్ ఏంటి అంటే కొంతమందికి ఆయిల్ పెట్టేసుకొని ఉండటం ఇష్టం. కొంతమందికి ఇష్టం ఉండదు. జస్ట్ లైక్ మీ. నాకు ఆయిల్ పెట్టేసుకొని రోజులు రోజులు ఉండటం నాకు ఇష్టం ఉండదు. సో, కొబ్బరి నూనె ఫస్ట్ కొబ్బరి నూనెతోటే స్టార్ట్ చేయండి. కొబ్బరి నూనె తీసుకొని అంటే మీరు ఇప్పుడు మండే హెడ్ బాత్ చేద్దాం అనుకుంటే సండే నైట్ పెట్టేసేయండి. సండే నైట్ పెట్టేసి మండే మార్నింగ్ హెడ్ బాత్ చేయండి. ఒకవేళ మీకు హెడ్ బాత్ చేయటానికి టైము ఇప్పుడు చెయ్యాలి అనుకున్నారు. జస్ట్ ఇప్పుడు చేయాలి. అంటే మార్నింగ్ లేవగానే హెడ్ బాత్ చేయాలి అనుకున్నారు. అనుకున్నప్పుడు వెంటనే ఏం చేయండి అంటే, ఒక 1 అవర్ ముందు మొత్తం పారాషూట్ కొబ్బరి నూనె మొత్తం పెట్టేసుకొని, ఇట్లా మళ్ళీ ఆయిల్ ఇట్లా రుద్దేసి ఇలా పెట్టేసేయకండి. జస్ట్ టిప్స్ అంటే బౌల్ తీసుకొని కొబ్బరి నూనె ఇందులో వేసి, ఇలా టిప్స్ ఇలా ఫింగర్ ఇట్లా బౌల్‌లో ముంచేసి ఇలా తీసేసి లేకపోతే. ఇలా తీసేసి ఇలా అని మసాజ్ చేసుకోండి. ఇట్లా మసాజ్ చేసుకోండి. ఇట్లా ఎవ్రీ టైమ్ ఇలా ముంచేసి తీసుకొని ఇలా మసాజ్ చేసుకోండి. ఆయిల్‌ని ఇలా ముంచేసి ఇలా తీసుకొని ఇలా ఆయిల్ ఇలా మసాజ్ చేసుకోవాలి. కంపల్సరీ. ఎందుకు అంటే ఇలా అంటున్నప్పుడు మీకు ఎంట్రుకలన్నీ ఇట్లా అయితే ఎప్పుడైతాయో యాక్టివేట్ అవుతాయన్నమాట. మీకు ఈ ఇదంతా ఇట్లా అంటున్నప్పుడు యాక్టివేట్ అవుతాయన్నమాట. అప్పుడు మీకేమవుతుంది అంటే ఆయిల్ కూడా మంచిగా లోపలికి వెళ్తుంది. ఇలా అని చేసినప్పుడు. సో, మనమైనా చేసుకోవచ్చు. ఒకళ్ళు చేయాలి అన్నదేమి లేదు. మనమైనా చిన్నగా కూర్చొని కొంచెం టైము ఒక 15 మినిట్స్ టైం పెట్టేసుకొని ఇలా అని మొత్తం పెట్టేసుకొని మొత్తం కింది వరకు మొత్తం పెట్టేసుకోండి. అసలు ఆయిల్ ఇట్లా కారిపోద్దా అనేలాగా అంతా పెట్టేసుకోండి. ఏం పర్లేదు. పెట్టేసుకొని ముడిగట్టేసుకొని ఒక 1 అవర్ ఆగేసి హెడ్ బాత్ చేసేయండి. ఫస్ట్. ఫస్ట్ ఏంటి 2 టైమ్స్. వీక్లీ 2 టైమ్స్ అండ్ ఎయిర్ ఆయిల్ కంపల్సరీ మీకే పారాషూట్ అయితే బెస్ట్ అని నేనంటాను. పారాషూట్ ఫస్ట్ ఇవేంటి అంటే మినిమమ్ అన్నమాట. మినిమమ్ కా కొంచెమైనా అండ్ ఎక్కువగా హెయిర్ లీవ్ చేసి పొల్యూషన్‌కి వెళ్ళకండి. మెయిన్ ఎస్పెషల్‌గా అది. ఇట్లా ఈ మధ్య హెయిర్ లీవ్ చేసేసి తిరుగుతున్నారు గదా! సో, పొల్యూషన్‌కి వెళ్ళేటప్పుడు అంటే పొల్యూటెడ్ ఏరియాస్‌కెళ్ళేటప్పుడు, ఈవెన్ కాలేజెస్‌కి వెళ్ళేటప్పుడు అయినా కొంచెం జడ వేయడానికి ట్రై చేయండి. అంటే ఇప్పుడు వీక్ మొత్తం ఒకటే హెయిర్ స్టైల్‌లో వెళ్తే ఏం బావుంటుంది? సో, అలా డిసైడ్ కాండి. వీక్లీ ఒక 3 డేస్ హెయిర్ లీవ్ చేసుకున్న, మిగిలిన 3 ఆర్ 4 డేస్ హ్మ్. జడ వెయ్యటానికి ట్రై చేయండి. అలా హెయిర్ లీవ్ చేయటం వల్ల ఏమవుతుందంటే పొల్యూషన్ అయిపోయి మొత్తం హెయిర్‌కంతా డస్ట్ అంతా పట్టి డాండ్రఫ్ వచ్చేస్తుంది. ఆహ్, అంటే హెయిర్ కట్టుకోవటం వల్ల ఏంటి అంటే మీకు ఎంట్రుకలు చిట్లటం కానీ అలా అవ్వదు. ఎక్కువగా హెయిర్ ఇంట్లో ఉన్నప్పుడైనా మేము అట్లా కాదు మ్యామ్ అంటే ఓకే. కాలేజ్‌కి అలా వెళ్ళొచ్చినా ఇంటికి రాగానే మంచిగా ముడి వేసేసుకోండి. లేదా జడ వేసేసుకోండి. ఎక్కడికైనా బయటికెళ్ళేటప్పుడు లీవ్ చేసుకోండి. బట్
ఇంటికొచ్చాక మాత్రం కంపల్సరీ జడ వేసుకోవడానికే ట్రై చేయండి. ఎందుకంటే అలా ఒకటే లీవ్‌గా ఉంటే గూడా ఎంటికలు ఇలా పట్టి ఇలా అంటే లీవ్ చేశారంటే ఇట్లా బట్టి లాగితే వస్తూనే ఉంటది హెయిర్. సో, జడేసుకుంటే మనం అంత హెయిర్‌ని ఇట్లా ముట్టుకోవటం అలా చెయ్యం. అది ఎనక అది దాని పని అది ప్రశాంతంగా ఉంటది. సో, హెయిర్ కావాలి మాకు. మాకు మంచి హెయిర్ కావాలి. ఇప్పుడేమనిపిచ్చదు. మొత్తం ఊడిపోయాక అప్పుడు తెలుస్తదనమాట దాని బాధ. సో, అందుకని ఇప్పటి నుండి చిన్న చిన్నయి మెయింటైన్ చేయండి. థర్డ్ ఏంటి, ఎక్కువ లీవ్ చేయకుండా ఎక్కువ జడ వేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఫోర్త్ వన్ నైట్ పడుకునే ముందు పిన్స్ పెట్టేసుకొని, లేకపోతే మనం జడలు వేస్తాం గదా! అన్నీ ఇట్లా ఇట్లా మడిచేసి ఇట్లా వేస్తాం గదా! సో, పడుకునే ముందైతే కంపల్సరీ జడ ఒకసారి విప్పేసి దువ్వేసుకొని లైట్‌గా అంటే గట్టిగా టైట్‌గా కాకుండా కొంచెం లూజ్‌గా జడ అల్లుకొని కంపల్సరీ అల్లుకోండి. లీవ్ చేసైతే పడుకోవద్దు నైట్. జడ అల్లేసుకొని పడుకోండి. ఏంటి అంటే అలా లైట్‌గా మనం అల్లటం వల్ల గట్టిగా అంటే బ్రెయిన్‌కి రక్త ప్రసరణ కానీ అవన్నీ ఫ్రీగా అయితదనమాట. మనం ముడులేసుకొని పడుకోవటం అసలకే లీవ్ చేశారనుకో అటు ఇటు పొర్లుతూ అలా చిక్కులు పడిపోయి ఇంకొంచెం హెయిర్ లాస్ అవుతాము. సో, పడుకునే ముందు కంపల్సరీ టై చేసుకోండి. హెయిర్‌ని టై చేసుకోండి. అంటే మరి ఇట్లా బిగుతుగా వేయకుండా లూజ్‌గా జడ వేసుకోండి. ఇక్కడ మాడ దగ్గర కొంచెం స్పేస్ ఇచ్చి లూజ్‌గా అల్లేసామనుకోండి, లూజ్ అయిపోద్ది హెయిర్. అప్పుడు ఫ్రీగా ఉంటుంది. అండ్ ఫిఫ్త్ వన్, ఫిఫ్త్ వన్ వచ్చేసి కంపల్సరీ హెయిర్ ప్యాక్. వీక్లీ కాకపోయినా 15 డేస్. 15 డేస్‌కి గూడా కుదరదు అంటే 1 మంత్లీ వన్స్ గోరింటాకుతో హెయిర్ ప్యాక్ వేసుకోవడానికి ట్రై చేయండి. హెయిర్ ప్యాక్స్ అంటే చాలానే వస్తాయి యూట్యూబ్‌లో. అలా తీసేసుకోండి. మీకేది నచ్చితే అలా ప్రొసీడ్ అయ్యి అంటే వైట్ హెయిర్ ఉంటేనే వేసుకోవాలి అలా ఏం లేదు. ఏ హెయిర్ ఉన్న వాళ్ళైనా కానీ ఇప్పటి నుంచి మంచిగా మెయింటైన్ చేస్తే మీరు పెరుగుతున్న కొద్దీ కూడా హెయిర్ హెల్తీగా ఉంటుంది. సో, నేనైతే ఈ టిప్ చెప్తున్నాను. ఇంకా హెయిర్ ఆయిల్స్ ఇంకెట్లా వాడాలి అండ్ ఇంకా హెయిర్‌కి ఇంకేం చేయాలి అనేది చెప్తాను. మినిమమ్ అంటే మీరు ఫస్ట్ నా హెయిర్ పెరగాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ ఏం చేయాలి? హెయిర్ ఊడిపోతుంది అనుకునేవాళ్ళు ఫస్ట్ ఇవి చెయ్యండి. హెయిర్ ఆయిల్ పెట్టటం మానేశారు. జుట్టు లీవ్ చేస్తున్నారు. అండ్ జడ గూడా ఇట్లా టైట్‌గా ఇక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టేసి టైట్‌గేస్తే ఇవంతా లాగేసి ఇక్కడ పెట్టేస్తే ఎలా ఉంటుందండి? అది అస్సలు అట్లా పెట్టేసుకొని నిద్రపోకండి. లూజ్ చేయండి. హెయిర్ బ్యాండ్‌ని కొంచెం లూజ్ చేశారనుకోండి, అట్లా పడుకోండి. బట్ దాదాపు జడ వేసుకొని పడుకోవడానికే ట్రై చేయండి. లూజ్ జడ. అంటే టైట్‌గా కాకుండా కొంచెం లూజ్ జడ వేసేసుకొని పడుకోండి ప్రశాంతంగా. ఎందుకంటే జుట్టు ఎక్కువ చిక్కులు పడ్డది అంటే ఎక్కువ హెయిర్ లాస్ అవుతున్నట్లే మీకు. హ్మ్. ఇదండి నేను చెప్పాలనుకున్నది. సుత్తి లేకుండా చెప్పేసాను. సో, నేను ఒక్కొక్కటి టిప్ ఇంకా హెయిర్ ఆయిల్స్ ఏవేవి మిక్స్ చేస్తే బావుంటుందనేది నెక్స్ట్ వీడియోలో మీకిస్తాను. ప్రెజెంట్ అయితే ఈ 5 మీరు రెగ్యులర్‌గా అప్లై చేయండి హెయిర్‌కి ఆయిల్. కంపల్సరీ పారాషూట్ అయినా పర్లేదు. కొబ్బరి నూనె ఏదో ఒక నువ్వుల నూనె అయినా తీసుకోండి. మీ ఇష్టం. ఆయిల్. నువ్వుల నూనెనా, ఆముదం నూనె రాసినా, కొబ్బరి నూనె రాసినా ఫస్ట్ అయన్నీ జిడ్డు అట్లా ఉంటాయి కాబట్టి ఫస్ట్ కొబ్బరి నూనెతోటే నేను చెప్తున్నాను. కొబ్బరి నూనె తీసుకోండి. హెయిర్‌కి బాగా ఇలా పెట్టేసుకోండి. ఇలా, ఇలా యూజ్ చేయండి. హెయిర్ ఆయిల్ రాసేటప్పుడు ఇలా యూజ్ చేయండి. ఇట్లా వద్దు. ఓకే. ఇట్లా యూజ్ చేయండి. సింపుల్‌గా అండ్ కొంచెం మసాజ్ చేసినట్లు గూడా ఉంటుంది. హెయిర్ గ్రోత్ గూడా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీరు ట్రై చేశాక ఎలా ఉందో నాకు చెప్పండి. ఫస్ట్ ఇవి ఫాలో అవ్వండి. ఫస్ట్ ఈ 5 స్టెప్స్ ఫాలో అవుతే నెక్స్ట్ ఇంకా ఇవి ఏం పెట్టాలనేది చెప్తాను. ఫస్ట్ ఆ నూనె రాసేసి ఏమొద్దు. కొబ్బరి నూనె రాయండి ఫస్ట్. కొబ్బరి నూనె రాయండి. ఒక 1 అవర్ ఉంచుకోండి. తలస్నానం చేయండి. రెగ్యులర్‌గా తలస్నానం చేసే ముందు ఇది ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళ జుట్టు డ్రై అవ్వకుండా చాలా బావుంటుంది. ఒక్కసారి యూజ్ చేయండి. ఎలా ఉందో నాకు చెప్పండి. అండ్ థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ మై ఛానల్ నీలు ఓల్గాస్ అండ్ నీరా కలెక్షన్ గూడా సబ్‌స్క్రైబ్ జేసుకోండి. థాంక్ యూ అండి. బాయ్.